ఈ మాసంలో మనం నేర్చుకుంటున్న ఆధ్యాత్మిక పాఠం, మన దేవుడు పునరుద్ధరించే దేవుడు, పునర్నిర్మించే దేవుడు. హీ కెన్ రీబిల్డ్. ఆయన తిరిగి కట్టగలిగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆధ్యాత్మిక జీవితంలో కానీ, మన వ్యక్తిగతమైన జీవితాల్లో కానీ మనకి చాలా అవసరాలు ఉంటాయి, చాలా అక్కర్లు ఉంటాయి, చాలా పరిస్థితులు ఉంటాయి, ఏవేవో ఉంటాయి. కానీ ఒక సమయంలో, ఒక పరిస్థితిలో మనందరం కూడా పడిపోతాం. ఎంత ఆరోగ్యవంతులైనా సరే ఒకరోజు వారు అనారోగ్యానికి గురవుతారు. ఎంత ఆర్థిక సంబంధమైన బలవంతులైనా సరే ఒక దినాన్న ఆర్థికంగా వాళ్ళు బలహీనలు అవుతారు. మానసికంగా చాలా ధైర్యము కలిగిన వారైనా సరే ఒక రోజున వారు మానసికంగా కృంగిపోవడానికి అవకాశాలు ఎన్నో ఉంటాయి. సో మానవ జీవితం అనేది మిక్స్డ్ విత్ ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నిటి చేత ఉంటాయి, ఇవన్నీ కలిసే ఉంటాయి. కాబట్టి దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా మన ప్రార్థనలు ఎలా ఉండాలంటే ప్రభువా, మా అక్కర్లు, మా అవసరాలు తీర్చండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనకి చాలా కోరికలు ఉంటాయి. మీకు విషయం చెప్పమంటారా? వాంట్స్ అండ్ ఐ వాంట్ అంటాం కదా మనం. ఐ వాంట్స్కి ఐ నీడ్కి ఏంటండి డిఫరెన్స్? నాకు కావాలి, నాకు అవసరం. అవసరతలకి కావాలి అనుకోవడానికి ఏంటి? నీకు చాలా కావాలి. క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో మీ అక్కరలు, మీ అవసరాలు తీరుస్తానన్నాడు, కానీ మీ కోరికలు తీరుస్తాను అనలేదు. మీకు అర్థమవుతుంది కదండి? క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యంలో ఏం తీరుస్తాడు? మీ అక్కరలు లేకపోతే మీ అవసరాలు తీరుస్తాడు. దేవుడు మనకి ఎంత అవసరమో, ఏది కావాలో, కొంతమందికి డబ్బులు అవసరం, నీకు అవసరం లేదు. కొంతమందికి పెద్ద ఇల్లు అవసరం, నీకు అవసరం లేదు. ఒకరికి పెద్ద కారు అవసరం, నీకు అవసరం లేదు. నీకేం అవసరం? అది అడుగు, ప్రభుని అది ఇస్తాడు నీకు. హల్లెలూయా. ప్రతిదీ కావాలనుకోకు. జనరల్గా మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే కావాలి కావాలి కావాలి. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, వాడికి పెన్సిల్ కావాలి, అవునా కదా? వాడు అవసరత ఏంటి? పెన్సిల్. వాడు అంటాడు నాకు పెద్ద కారు కావాలంటాడు. ఇప్పుడు కారు కొనిస్తారా, పెన్సిల్ కొనిస్తారా? ఇప్పుడు పెన్సిల్ అవసరమా, కారు అవసరమా? ఎందుకు కారు కొనివ్వరు మీరు అంటే అది అవసరం లేదండి. ఆమేన్. కొన్నిసార్లు మీరు అడిగినా సరే దేవుడు ఇవ్వడు, ఎందుకంటే అది నీకు అవసరం లేదు. ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఫర్ యూ. ఆమేన్. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఆర్ యు గెటింగ్ మై పాయింట్? నా పాయింట్ ఏమైనా మీకు అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే మనుషుల యొక్క స్వభావాలు, ఆశలు ఇవన్నీ ఎలా ఉంటాయంటే, మనం డబ్బుల్లో మునిగి తేలితేనే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడేమో. ఏమండి? ఎక్కువ డబ్బులుండి, ఎక్కువ సదుపాయాలుండి, అన్నీ ఉంటేనే దేవుడు మమ్మల్ని దీవించాడు, దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని అనుకుంటారేమో మీరు. అది అబ్సల్యూట్లీ రాంగ్. అది చాలా తప్పు అనమాట. డ్రామాటిక్ మిస్టేక్ అంటారు కదా, చాలా శుద్ధ తప్పు అనమాట. నేను అంటాను, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారి అవసరాలు తీరుస్తాడు, వారికి అవసరమైంది ఇస్తాడు. ఆమేన్. మీరు ఎప్పుడైనా ఉదయకాలం లేచిన వెంటనే ప్రభా నాకు అది కావాలి, ఇది కావాలని ప్రార్థన చేయకండి. ప్రభా నాకు ఏది అవసరం అది మీరు సమకూర్చండి అని ప్రార్థన చేయండి. ఈ రోజుకి నాకు ఈ ఆహారం అవసరం, ఈ రోజుకి నాకు ఈ డబ్బులు అవసరం. నేనేమంటానో తెలుసా? కొన్నిసార్లు మానవులుగా మన ఉద్దేశాలు, మన తలంపులు, మన ఆలోచనలు చాలా గొప్పగా వెళ్ళిపోతూ ఉంటాయి. అలా వెళ్ళిపోయినప్పుడు ఎక్కడో ఒక చోట మనం పడిపోతూ ఉంటాం. దట్ ఇస్ మై పాయింట్ ఈస్, ఎక్కడో మనం అశ్రద్ధతో లేకపోతే క్రమశిక్షణ లేని వారిగా ఉన్నట్లయితే ఎక్కడో ఒక చోట మనం పడిపోతాం, ఏదో ఒక పరిస్థితిలో మనం పడిపోతాం.
అప్పుడు మనం ఏం చేయాలంటే పునరాలోచనకు రావాలి. ఎందుకు మనం ఆర్థికంగా పడిపోయాం, ఎందుకు మనం ఆరోగ్యంగా పడిపోయాం, ఎందుకు మానసికంగా మనం పడిపోయాం? ఎందుకంటే మనం కోరికలు ఎక్కువైపోయాయి, లేదా మన పరుగు ఎక్కువైపోయింది. ఎందుకు ఆరోగ్యం పాడైపోయిందంటే అవసరానికి మించి అందులో నేను ఖర్చు పెట్టేస్తున్నాను, అవసరానికి మించి ఆలోచించి నా మానసికమైన ఈ విధానాన్ని నేను పాడు చేసుకుంటున్నానేమో. నేనేమంటాను తెలుసా, మన అక్కర్లు తీర్చబడితే, మనకు అక్కరకి ఎంత అవసరమో అంత ఉంటే, ఆమేన్ హల్లెలూయా, మనకంటే ధనవంతులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. హల్లెలూయా. నీకు కావాలి 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 కావాలనుకున్న కొలిది నువ్వు అంతకంతకి కృంగిపోతూ ఉంటావు తప్ప నువ్వు సంతోషంగా సమాధానంగా ఉండలేవు. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడు ఏమని ప్రార్థన చేయాలంటే మీ అవసరాల కోసం మాత్రమే ప్రార్థన చేయాలి, మీ కోరికల కొరకు మాత్రం ప్రార్థన చేయొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మన ప్రార్థన విధానం ఏమైపోద్దంటే, మన వాక్యం తీయద్దు, యోహాను మొదటి పత్రికలో 5వ అధ్యాయం 15 వచనం అంటాడు, దేవుని చిత్తానుసారంగా అడగండి అంటాడు. ఎలా అడగాలట? దేవుని చిత్తానుసారంగా అడగాలి. ఇప్పుడు ఇది నాకు ఉంది, ఇది నాకు కావాలా అవసరమా? లేదా పలానా ఆవిడకు ఉంది నాకు కావాలి, లేదా పలానా ఆవిడకు ఉంది నాకు ఉండాలి. వాళ్ళకి డబ్బులు అవసరం, నీకు డబ్బులు అవసరం లేదు. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. నీకు అవసరమా? అడుగు, నీకు ప్రభు ఇస్తాడు. ఆమేన్. ఇఫ్ ఇట్ ఈస్ ఏ అక్కర, మీరు వాక్యంలో చదవండి, క్రీస్తు యేసు మహిమైశ్వరుని మీ అక్కరలు, మీ అవసరాలు, మీ కోరికలు, మీ గొంతమ్మ కోరికలు, లేదా మన గొంతమ్మ కోరికలు తీస్తానని చెప్పలేదు దేవుడు. ప్రభా, నేను ఎప్పుడు అదే అంటాను, నేను ఎప్పుడు అదే ప్రార్థన చేసుకుంటున్నా మనసులో, ప్రభా ఇది నా సేవకి, లేకపోతే నా వ్యక్తిగతమైన ప్రయాణాలకి, నీ పరిచయకి ఇది నాకు కావాలి అని అనుకుంటే మీరు ఇవ్వండి. నా దగ్గర ఏ డబ్బులు లేకపోయినా, ఏమీ లేకపోయినా ఆ వస్తువు నా దగ్గరికి వస్తుంది. అది అలా రప్పిస్తాడు దేవుడు, అంతే. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆర్థికంగా కొన్నిసార్లు పడిపోతున్నాం, ఎందుకు కొన్నిసార్లు మానసికంగా కృంగిపోతున్నాం అని మనం 1-2 సార్లు పునరాలోచన చేసుకుంటూ మనం పునర్నిర్మించుకుంటూ ఉండాలి. ఈ పునర్నిర్మాణములో అనేకులు మనకు సహాయం చేస్తారు. హల్లెలూయా. మన దేవుడు ఎప్పుడు కూడా నీ స్వయంకృత అపరాధం వల్ల, నీ అవిధేయత వల్ల, నీ మూర్ఖత్వం వల్ల, లేకపోతే నువ్వు తొలగిపోవడం వల్ల, నీ యొక్క దుర్మార్గత వల్ల ఇలా చేసావు కదా, అలా చేసావు కదా, అనుభవించు అనేమి అనడు దేవుడు. అలా దేవుడు రివెంజ్ తీర్చుకోడు. అది మనుషుల విధానాలు, కానీ దేవుడి విధానాలు ఏమి అలా శాడిస్ట్ విధానాలు ఆయన దగ్గర ఏముండవు. మళ్ళీ మనం ఆయన దగ్గరికి వచ్చేస్తే, మళ్ళీ ఆయన్ని మనం ప్రాధాన్యపడితే, మళ్ళీ ఆయనకి లేకపోతే ఆ పశ్చాత్తాప హృదయాన్ని, కన్నీటి హృదయాన్ని ఆయన దగ్గర చూపిస్తే, ఈ రెస్టోర్ బ్యాక్ అగైన్, మళ్ళీ పునర్నిర్మిస్తాడు దేవుడు, పునరుద్ధరిస్తాడు దేవుడు. ఖచ్చితంగా ఈ అద్భుతమైన సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆమేన్ హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం మనందరికి తెలిసిందే, కానీ ఒకసారి మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను అంతే. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుంచి ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తన దాసులుగా ఉంటుటకై వారిని పట్టుకుని పోవచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఆమేన్ హల్లెలూయా. అందుకు ఎలీషా, నా వల్ల నీకేం కావాలి, నీ ఇంట్లో ఏమున్నదో నాకు తెలియచేయమని చెప్పాను. ఆమేన్ హల్లెలూయా. అందుకు నీ దాసురాలైన నా ఇంట్లో నూనెకుండ ఒకటి ఉన్నది, అది తప్ప నా దగ్గర ఏం దగ్గర కూడా ఏమీ లేదు. ఆమేన్ హల్లెలూయా. ఇదంతా మనకు తెలిసిన వృత్తాంతమే, మనకు తెలిసిన స్టోరీయే. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు కూడా ఒక దైవ సంబంధమైన కుటుంబానికి చెందిన వారే, కానీ వాళ్ళు ఆర్థికంగా ఏమైపోయారట? బలహీనులు అయిపోయారు. ఆమేన్ హల్లెలూయా. ఎంత బలహీనులు అంటే, ఎంత డెప్త్లోకి వెళ్ళిపోయారంటే, ఎంత రుణస్థులకు వెళ్ళిపోయారంటే, ఇచ్చిన వారట వారి బిడ్డలను దాసులుగా ఎందుకంటే పూర్వకాలంలో ఎలా ఉండేదంటే పనివారిగా కొనుక్కునేవారు అన్నమాట.
అది ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆచార విధానం అది. ఒకవేళ డబ్బులు చెల్లించకపోతే వాళ్ళు పని వాళ్ళుగా, వాళ్ళు చాకరీ చేసే వాళ్ళుగా, దాసులుగా వాళ్ళు వెళ్ళిపోవలసిందే. సో ఇప్పుడు నిజంగా అలాంటి డెస్పరేట్ సిచ్యువేషన్కి వచ్చేసింది ఆవిడ. అలాంటి పరిస్థితికి వచ్చేసింది ఆవిడ. అలాంటి పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాక నిజంగా ఆవిడ నిజంగా ఒకవేళ ఏ విధమైన దైవ విధానం కానీ, దైవ సామర్థ్యం కానీ, దైవ సంబంధమైన విధానాలు కానీ ఏమీ ఎరగనివాడు ఎవడనుకోండి, ఏం చేస్తుందండి? ఏం చేస్తాం బాబు, తీసుకెళ్ళిపోండి, నేను మాత్రం ఏమి చేయలేను, మీ అప్పు నేను తీర్చలేను, అది ఇదని చేతులు ఎత్తేస్తుంది ఆవిడ. కానీ ఒక దైవ సంబంధమైన విధానము ఎరిగిన ఆవిడ కాబట్టి ఏం చేసింది తెలుసా? దైవజనుడి దగ్గరికి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. మన భాషలో చెప్పుకోవాలంటే దేవుడి దగ్గరికి వచ్చింది, దేవుడి సలహా తీసుకోవడానికి వచ్చింది. ఎందుకు దేవుడి దగ్గరికి వచ్చిందంటే ఆవిడ పునర్నిర్మించుకోవాలని ఆశపడుతుంది. పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి సంపాదించుకోవాలని ఆశపడుతుంది. తన బిడ్డలు పోవడం ఆవిడకి ఇష్టం లేదు. నా బిడ్డలు నాకు కావాలి, వారు నా కుమారులుగానే ఉండాలి, లేకపోతే నా స్థితి, నా పరిస్థితి అన్నీ కూడా బాగుండాలి అని కోరుకుని దైవజనుడి దగ్గరికి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. పోనీ ఏముందట? ఏముందండి ఆవిడ దగ్గర? ఒక నూనె కుండ తప్ప ఆవిడ జీవితంలో ఏమీ లేవు. ఆమేన్, హల్లెలూయా. నేను అంటానండి, దేవుడు నిన్ను పునర్నిర్మించాలనుకుంటే నీ దగ్గర ఉంటే వాటితోనే పునర్నిర్మిస్తాడండి. హల్లెలూయా. పునర్నిర్మించడానికి పెద్ద పెద్ద వస్తువులు ఏమి ఉండాల్సిన అవసరం లేదండి ఆయనకి. ఉదాహరణకి మనందరికీ తెలిసిందే కదా, 5,000 మంది ఉన్నారంటే యేసు ప్రభు వారి దగ్గర. 5,000 మందికి ఆహారం పెట్టాలి. ఏం పెట్టాలండి? 5,000 మందికి ఆహారం పెట్టాలి. 5,000 మందికి ఆహారం పెట్టాలంటే 5,000 మందికి ఆహారం ఉందా? అక్కడ ఉందా? ఆహారం ఉందా అంతమందికి? లేదు. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పారు? మీలో ఎవరి దగ్గరైనా ఏమైనా ఉందా? మీలో ఎవరి దగ్గర ఏమైనా ఏముంది? ఉందండి, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. హల్లెలూయా. అమ్మ మీ ఇంట్లో ఏముంది? మీ ఇంట్లో ఏముందమ్మా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ ఇంట్లో ఏముందంటే ఏం చెప్పింది ఆవిడ? నూనె కుండ తప్ప మరి ఏమీ లేదని చెప్పాను. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ కూడా లేదు. ఆమేన్, హల్లెలూయా. నేను పునర్నిర్మించుకోవడానికి ఆశ ఉంది, ఆధ్యాత్మిక నిరీక్షణ ఉంది, దేవుడి దగ్గరికి వెళ్తే ఏదో ఒక కార్యం చేస్తాడనే నమ్మకం ఉంది. ఇలాంటి ఆధ్యాత్మిక సామర్థ్యాలు ఉన్నాయి తప్ప ఫిజికల్గా మాత్రం ఏమీ లేవు. ఒక నూనె కుండ తప్ప, ఫిజికల్గా నూనె కుండ తప్ప ఏమీ లేవు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఏమున్నాయండి? ఆశ ఉంది. ఆమేన్. దేవుని దాసుడి దగ్గరికి వెళ్ళి దేవునితో చెప్పుకొని ఒక పరిష్కారము పొందాలనే ఆశ ఉంది. దేవుని యొక్క దాసుడి మాట విధేయత చూపించాలనే ఒక విధేయత భావం ఉంది. ఈరోజు మనం పునర్నిర్మించబడ్డానికి మన దగ్గర ఉన్న వస్తువులే కారణం కాదండి, మనలో ఉన్న ఆధ్యాత్మిక లక్షణాలకు కూడా మనం పునర్నిర్మించబడ్డానికి సహాయపడతాయి. హల్లెలూయా. మనలో ఉన్న ఆధ్యాత్మిక క్రమశిక్షణ, స్పిరిచువల్ డిసిప్లైన్. అందుకనే ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో మీరు చదువుతారు కదండి, 11వ వచనం నుంచి 11, 12, 13, 14 మీరు చదవండి. మరియు యెహోవా నీకు ఇచ్చేదనని, దేవునికి ఇస్తానని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమును యెహోవా నీ గర్భఫలం విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయును. ఆమేన్, హల్లెలూయా. ఎలా కలుగు చేస్తాడంటే మేలు, సమృద్ధిగా మేలు కలుగజేస్తాడు. ఓకే. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించబడుటకు, నీవు చేయు కార్యం అంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. ఆమేన్, హల్లెలూయా. ధననిధిని తెరుస్తాడట. ఆమేన్, హల్లెలూయా.
మన దగ్గర దేవుడి దగ్గర డబ్బులు లేకపోవడం ఏమి ఉండదండి. ఆర్థిక మాంద్యం అని అంటారు కదా, మీకు తెలుసా? ఆర్థిక మాంద్యం అంటే ఏంటి తెలుసా? ఇంగ్లీష్లో భలే ఉంటుంది అన్నమాట. ఆర్థిక మాంద్యం అంటే ఏంటి తెలుసా అండి మీకు? డబ్బులు లేకపోవడం అనమాట. కానీ పరలోకంలో డబ్బులు లేకపోవడం అంటే ఏమి ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోకంలో డబ్బులు లేకపోవడం, బోలని డబ్బులు ఉంటాయి, కానీ నీకు అక్కర్లేదు. అవి అంతే, నీకు ఎంత అవసరమో అంతే తీసుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు బ్యాంకు ఉంటుందండి, బ్యాంకులో బోలని డబ్బులు ఉంటాయని నీకు ఇచ్చేస్తారట్టి, నీకు ఇచ్చేస్తారట్టి, నీకేమి ఎవరో ఉంటాయి వాళ్ళ దగ్గర డబ్బులు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ నీకు ఇవ్వరు. నీకు ఎందుకు ఇస్తారు? ఒకవేళ నీకు అవసరం అయితే నువ్వు లోన్ పెట్టుకుంటే నువ్వు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తానంటే నీకు ఎంత అవసరమో, నీ కెపాసిటీ ఎంత, నీ కెపాసిటీ ఎంత, ఇవన్నీ చూసి నీకు ఎంత అంత ఇస్తారు అంతే. నీకు ఉన్న 10 లక్షల ఇల్లుకి నీకు 1 కోటి రూపాయలు ఇచ్చేస్తారటి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తెరుస్తాడట. ఆమేన్, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకి దేవుడిస్తున్న గొప్ప అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? నీవు అనేకులకు అప్పిచ్చేది కానీ అప్పు చేయవు, నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటి దేని విషయంలో కుడికి కానీ ఎడమకి కానీ తొలగి అన్య దేవతలను అనుసరింపయకు వాటిని పూజింపకయ్యి నున్న ఎడలా నీవు అనుసరించుకొని నడుచుకోవాలని నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడిని ఏమో ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకొని ఎడలా, వాటిని విని వాటిని అనుసరించిన ఎడల, ఆమేన్, హల్లెలూయా. వాటిని విని అనుసరించిన ఎడల. అమ్మ నీ దగ్గర ఏముంది? మాట విన్నది. ఆమేన్, హల్లెలూయా. నేనేమంటాను తెలుసా? ఒక దైవ సంబంధమైన లక్షణాలు మన జీవితాల్లో ఉంటే, సమ్ గుడ్ క్వాలిటీస్, గాడ్లీ క్వాలిటీస్, దైవ సంబంధమైన కొన్ని ఆధ్యాత్మిక సామర్థ్యాలు, లక్షణాలు, క్వాలిటీస్ మనలో ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని పునర్నిర్మిస్తాడు. హల్లెలూయా. నీ దగ్గర ఒట్టి కొండే ఉందా, లేదా 5 రొట్లు 2 చేపలే ఉన్నాయా? నీ దగ్గర తక్కువ ఉన్నా సరే, మెటీరియలిస్టిక్గా, భౌతికంగా, ఆర్థికంగా నీ దగ్గర తక్కువ ఉన్నా సరే, మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సామర్థ్యం వల్ల దేవుడి దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన, దైవజనుడికి చెప్పుకోవాలనే ఆలోచన, ఆయన మాటకు విధేయత చూపించాలనే ఆలోచన, ఆయన మాట నమ్మాలి అనే ఆలోచన, ఆయనది చెప్పింది చెయ్యాలనే స్వభావము, ఓ దైవ సంబంధమైన చింత, ఆలోచన నిన్ను మళ్ళీ పునర్నిర్మింపజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ దగ్గర ఏమీ లేవు, ఒట్టి కొండే ఉంది. యాక్చువల్గా కొండతో నువ్వేం చేయలేవు, ఆ నూనె కొండతో నువ్వేమీ చేయలేవు, కానీ నీ దగ్గర ఉన్న ఆ స్పిరిచువల్ క్వాలిటీస్ ఉన్నాయి చూడండి, కొన్ని దైవిక లక్షణాలు ఉన్నాయి చూడండి. ఆ దైవిక లక్షణాలన్నీ కూడా ఏం చేస్తున్నాయో తెలుసా? ఆవిడ మళ్ళీ పునర్నిర్మించబడడానికి, ఆర్థికంగా పుంజుకోవడానికి, తన కుమారులను సంరక్షించుకోవడానికి, తన కుటుంబాన్ని స్థిరపరచుకోవడానికి అవన్నీ కూడా దోహదపడుతున్నాయి. హల్లెలూయా. నీ దగ్గర ఏమున్నాయి? ఏమి లేవు, కానీ ఏమున్నాయో తెలుసా? కొన్ని ఆధ్యాత్మిక లక్షణాలు ఉన్నాయి, కొన్ని ఆధ్యాత్మిక క్రమశిక్షణలు ఉన్నాయి, కొన్ని ఆధ్యాత్మిక మనస్తత్వాలు ఉన్నాయి, దైవ సంబంధమైన భారం ఉంది, ఆశ ఉంది, విధేయత ఉంది, నమ్మకం ఉంది. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మళ్ళీ నిన్ను పునర్నిర్మిస్తున్నాయి. హల్లెలూయా. నీ దగ్గర ఏమీ లేవు, ఏమున్నాయమ్మా? ఏమున్నాయి సార్? నూనె కొండ తప్ప ఏమి? నూనె కొండతో ఏం చేస్తామమ్మా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనేమంటాను తెలుసా? మన దేవుడు పునర్నిర్మించాలంటే నీ దగ్గర ఏముందో దేవుడి చేతిలో పెట్టాయి. హల్లెలూయా, హల్లెలూయా. 5 రెట్లు 2 చేపలు అట్టుకెళ్ళి నువ్వు దేవుడి చేతిలో పెట్టాయి. వాటిని దేవుడు ఏం చేస్తాడని తెలుసా? వృద్ధిపరుస్తాడు, మల్టిప్లై చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అనేకులకు సరిపడే ఆహారంగా మారుస్తాడు, అనేకుల ఆహారం నింపుతాడు. నేను చదువుతూ వాట్ ఈస్ ద బిబ్లికల్ ప్రాస్పరిటీ అని చదువుతున్నాను నేను. బైబిల్ ప్రకారంగా ఎదుగుదల అంటే ఏంటి? బైబిల్ ప్రకారంగా వాట్ ఈస్ ప్రాస్పరిటీ? ప్రాస్పరిటీ అంటే అభివృద్ధి చెందటం. ప్రాస్పరిటీ అంటే ఏంటండి? అభివృద్ధి చెందడం. వాట్ ఈస్ ద బిబ్లికల్ ప్రాస్పరిటీ? బైబిల్ సంబంధంగా వాక్యానుసారంగా ఏంటి మన అభివృద్ధి చెందడం అంటే ఏంటని నేను చదివితే ఒక ఆయన ఒక స్టేట్మెంట్ చెప్పాడు. ఏంటో తెలుసా?
మన పరిస్థితులకు తగ్గట్టుగా, అది ఇంకా బాగా చెప్పాడు, మన పిలుపుకు తగ్గట్టుగా, లేకపోతే మన పరిస్థితులకు తగ్గట్టుగా దేవుడు మనకి ఎంతైతే ఇస్తాడో, దేవుడు మనకి ఎంతైతే ఇస్తాడో అందులోనే సంతోషపడుతూ అందులోంచే ఇతరులకు సహాయం చేయగలిగిన వారుగా ఉంటే అదే నిజమైన వాక్యానుసారమైన అభివృద్ధి. హల్లెలూయా. అది ఇంగ్లీష్లో చదివితే ఇంకా అద్భుతంగా ఉంటుంది, కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, కానీ తెలుగులో నేను అంత పర్ఫెక్ట్గా చెప్పలేకపోతున్నాను. మనకు అవసరమైంది దేవుడిచ్చి, మనకి ఎంత అవసరం అంత దేవుడిచ్చి అందులోంచి ఇంకెవరికైనా ఒక రూపాయో పావలాయో ఇచ్చే విధానంగా ఉంటేనట అదే నిజమైన ఎదుగుదలట. హల్లెలూయా. అదే వాక్యానుసారమైన ఎదుగుదల. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఇందాక మీరు ద్వితీయోపదేశ కాండంలో చదివినప్పుడు ఇది చదివింది ఇక్కడ, మీరు నా మాట విని నా ఆజ్ఞలు గైకొని, అవన్నీ ఏంటో తెలుసా, మనకి మినిమం ఉండాల్సిన ఆధ్యాత్మిక సామర్థ్యాలు, ఆధ్యాత్మిక లక్షణాలు. ఆమేన్. హల్లెలూయా. దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించాలి. అప్పుడు దేవుడట ఆకాశాన్ని తెరుస్తాడట. ఆమేన్. హల్లెలూయా. మీరు పైవారిగా ఉంటారట, కింద వారిగా ఉండరట. మనల్ని దేవుడు పునర్నిర్మిస్తాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని పునర్నిర్మించాలంటే ఇఫ్ యూ వాంట్ హీ రెస్టోర్ బ్యాక్, మన దగ్గర ఏమి లేకపోయినా పర్లేదు, ఒట్టి కొండ ఉంటే చాలు, ఒట్టి కొండలో ఉన్న నూనె ఉంటే చాలు, 5 రెట్లు 2 చేపలు ఉంటే చాలు. నీ సమస్యలు 5,000 సమస్యలు కావచ్చు అయ్యి, కానీ నీ దగ్గర ఉన్న 5 రెట్లు 2 చేపలే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈ ఈ యవన కుమారుడు లేదా ఈ చిన్న బిడ్డ ఎప్పుడైతే దేవుడి చేతికి అప్పగించేశాడో, దేవుడి చిత్తానికి అప్పగించేశాడో, దేవునికి సరెండర్ అయిపోయాడో, అది విస్తరించబడింది. ఇప్పుడు నూనె కుండ ఒకటే ఉందా, సరే అయితే నువ్వు అందరి దగ్గర అరువు తెచ్చి వెళ్ళి ఖాళీ కుండలు ఎవరెవరి ఇంట్లో అయితే మీ నైబర్స్, మీ చుట్టాలు, మీ బంధువులు, మీ అందరి ఇంట్లోకి వెళ్ళిపోయి ఖాళీ కుండలన్నీ తెచ్చే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఏం చేసిందండి, ఊరుకోండి సార్, ఇప్పుడు అందరూ అప్పులు ఇచ్చి అప్పులో ఏమో ఏంటి పోతే మళ్ళీ ఇప్పుడు ఖాళీ కుండలు అప్పులు తెస్తే వాళ్ళ అప్పులు, అక్కడ ఇంగ్లీష్లో బారో అని ఉంటుంది, నువ్వు తెచ్చుకోని ఉంది కానీ ఇంగ్లీష్లో బారో ఉంటుంది. బారో అంటే ఇప్పుడు ఎవరన్నా ఇవ్వాలంటే మనకి ఎలాగెత్తారు, మళ్ళీ తిరిగి ఇస్తారంటే ఇస్తారు, అంతే కదా. ఉంచేసుకోమ్మా ఖాళీ కొండలు, నీకు ఇస్తాం ఉంచేసుకోండి, అందరూ ఇచ్చేస్తారు నీ ఖాళీ కొండలు అని ఎవరు కదా, మళ్ళీ తెచ్చిచ్చేయమ్మా అంటారు. ఇప్పుడు ఏదైనా ఎవరింటికి వెళ్ళి ఏదైనా వస్తువు అడుగుతారు, మీరు అడుగుతారు లేదా, గంటలుగా అడుగుతాం కదా, ఎవరో వస్తువు, మన ఇంట్లో అన్ని వస్తువులు ఉండవు కదా, ఏమని తెస్తారు వస్తువు అండ్ ఏమని తెస్తారండి వస్తువు, మళ్ళీ చేస్తానని తెస్తారు, అంతేనా. నేను ఉంచేసుకుంటారమ్మంటే ఆవిడ ఎత్తదా మీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవ్వదు కదా. అందుకని దైవజనుడు ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళి అరువు తెచ్చుకో, అప్పు తెచ్చుకో, బొర్ర తెచ్చుకో, ఖాళీ కుండలన్నీ తెచ్చుకో, మీ బిడ్డల్ని పంపించు, వెళ్ళిపోండి, లోపలికి వెళ్ళిపోయి తలుపు వేసుకోండి, ఈ కుండలో ఉన్న నూనె ఆ ఖాళీ కుండలో అన్నిట్లో నింపడం స్టార్ట్ చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 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 ఖాళీ కుండలన్నీ దేవుడు నింపేశాడండి. ఆ ఖాళీ కుండలన్నీ దేవుడు నింపేశాడండి. వెళ్ళి అడుగుతున్నాయి, సార్ ఇంక నూనె అన్నీ నింపేశానండి, ఏం చేయమంటారంటే, వెళ్ళి అందరికీ అమ్మేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్టార్ట్ బిజినెస్, ఒక వ్యాపారాన్ని ప్రారంభించు. నేను అంటాను, మనం పునర్నిర్మించబడ్డానికి, మన కొరకు సహాయం చేయడానికి ఒక సహోదరుడు ఉంటాడు, ఒక సేవకుడు ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. మనకు ఆలోచన చెప్పడానికి ఒక నాయకుడు ఉంటాడు, మన ఆరోగ్యాన్ని పునర్నిర్మించడానికి ఒక డాక్టర్ ఉంటాడు, మన పక్షంగా వాదించడానికి ఒక న్యాయవాది ఉంటాడు, నీకు ఆలోచన చెప్పడానికి, నీకు ధైర్యం చెప్పడానికి, మొన్న శుక్రవారం నేను చెప్పినట్టు యోనాతాన్ లాంటి వాడు ఉంటాడు. యోనాతాన్ లాంటి వాడు ఉంటాడు, వాడు చెప్తాడు, ఎస్ ఇప్పుడు వెళ్ళి నువ్వు వీటన్నిటిని కూడా అమ్మే అని చెప్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ అమ్మేసుకుని నీ రుణాలన్నీ తీర్చేసుకుని నీ పిల్లలు, మీ వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండండి, సంతోషంగా తిరిగి వెళ్ళిపోయిందండి. నేను అంటాను, షీ వాజ్ రెస్టోర్డ్ బ్యాక్. దేవుడు తన తన ఆ పరిస్థితిని అన్నిటినీ కూడా పునర్నిర్మించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు మన పరిస్థితులను, మన సమస్యలను, మన ఇబ్బందులను, లేదా ఆ పరిస్థితుల్లోంచి ఖచ్చితంగా పునర్నిర్మించగలిగిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. మేబీ ఈ సహోదరి
లేకపోతే వారికి ఉన్న పరిస్థితిని బట్టి కృంగిపోవచ్చు, వారికి ఉన్న పరిస్థితిని బట్టి అధైర్యపడిపోవచ్చు, వారికి ఉన్న పరిస్థితిని బట్టి ఎవరికీ చెప్పలేక మానసికంగా అధైర్యపడిపోవచ్చు, కృంగిపోవచ్చు. ఎప్పుడైతే ఎలీషా దగ్గరికి వెళ్ళిందో, ఎప్పుడైతే ఆధ్యాత్మిక సహవాసాన్ని కోరుకుందో, ఎప్పుడైతే దైవికమైన ఆ మనసు కలిగిన మందిరానికి వెళ్ళిందో, దేవుడు ఆవిడికి ఆలోచన ఇచ్చి, లేకపోతే మార్గము తెరిచి, ఆవిడకున్న పరిస్థితుల్లోనే, ఆవిడకున్న పరిధిలోనే దేవుడు ద్వారాలు తెరిచి మళ్ళీ తిరిగి దేవుడు తన జీవితాన్ని కట్టిపెట్టాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు కూడా చాలాసార్లు తప్పిపోయారండి వాళ్ళు. కొన్నిసార్లు మనం అనుకుంటామండి జనరల్గా, అంటే మన భావం ఎలా ఉంటుందంటే, మనం చాలా బాగున్నాం కదా, మనం బాగా సంపాదించేసాం కదా అనుకుంటాం. కానీ మన నెక్స్ట్ జనరేషన్ కూడా అలా ఉండకపోతే ఖచ్చితంగా వాళ్ళందరూ పోగొట్టుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. సొలొమోను కాలంలో చాలా ధనాన్ని సంపాదించాడు సొలొమోను, కానీ తన కుమారుడైన రెహబాము కాలంలో అవన్నీ పోగొట్టుకున్నాడు. హి లాస్ట్ ఎవ్రీథింగ్. కేవలం దేవుని యందు భయభక్తులు చూపి ఏదో అలా ఉండటం వల్ల దేవుడు అతను ఏమీ చేయలేదు, కానీ తన సమస్తాన్ని కూడా పోగొట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరం కూడా ఏదో ఒక పరిస్థితుల్లో, ఏదో ఒక సందర్భంలో, మన జీవితంలో ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా మనం నష్టపోతాం. అది ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు. ప్రార్థన జీవితాన్ని కోల్పోతాం, విశ్వాస జీవితాన్ని కోల్పోతాం, లేదా దేవుని కొరకు కార్యాలు చేసే ఒక సాక్షార్థమైన జీవితాన్ని కోల్పోతాం. దట్స్ నాట్ ఎండ్. అది ముగింపు కాదు. దేవుడు మళ్ళీ మీ ప్రార్థన జీవితాన్ని, మీ విశ్వాస జీవితాన్ని, లేకపోతే దేవుని కొరకు పనిచేసే ఆ అద్భుతమైన అవకాశాన్ని దేవుడు మళ్ళీ మనకి ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. తిరిగి మళ్ళీ మన ప్రార్థన జీవితాన్ని మనం కట్టుకోగలుగుతాం. మన పాడైపోయిన మన బలిపీఠాలను మళ్ళీ నిర్మించుకోగలుగుతాం. పాడైపోయిన స్థితిని ఖచ్చితంగా దేవుడు పునర్నిర్మిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు నిరాశపడద్దు. నేను అంటాను, ఎంత లోలో ఉన్నా సరే దేవుడు మళ్ళీ మనల్ని పునర్నిర్మిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలైన వారు, నమ్మకం కలిగిన వారు, యథార్థత కలిగిన వారు, వాళ్ళు తిరిగి పునర్నిర్మించి దేవుడు ఒక సాక్షిగా, ఒక మహిమగా వాడుకుంటాడు. అయ్యయ్యో, మీరు నిజంగా మీ ఆరోగ్య పరిస్థితులు చూస్తే మీరు నిజంగా చనిపోతారు అనుకున్నామండి. మీ మానసికమైన పరిస్థితులు చూస్తే నిజంగా మీరు బయటకు వస్తారో రారో అనుకున్నారండి. మీ ఆర్థిక పరిస్థితిని చూసి అసలు మీరు ఎలా అండి ఇలా పైకి వచ్చారు మీరు. మన దేవుడు పునర్నిర్మించే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. తిరిగి ఆ మోడిని చిగిరింప చేస్తాడు దేవుడు. కొన్నిసార్లు ఎంత గొప్పవారమైనా సరే పడిపోతామండి. ఎంత గొప్పవాళ్ళమైనా, ఎంత బలవంతులమైనా, ఎంత నైపుణ్యం కలిగిన పడిపోతాం. కానీ తిరిగి నిలబడగలిగిన వాళ్ళే గొప్పవాళ్ళు. హల్లెలూయా. తిరిగి నిర్మించుకున్న వాళ్ళే గొప్పవాళ్ళు, తిరిగి స్థాపించుకున్న వాళ్ళే గొప్పవాళ్ళు. మనందరికీ తెలుసు కదా యోబు కోసం. యోబు కోసం ఎంతమంది తెలీదు? యోబు అన్నీ కోల్పోయాడట. హీ లాస్ట్ ఎవ్రీథింగ్. అన్నదమ్ములు కోల్పోయాడు, మనీ, తన ఫ్రెండ్స్ని కోల్పోయాడు, తన ఇరుగు పొరుగు వారిని కోల్పోయాడు, అందరినీ కోల్పోయాడు. దేవుడు అవన్నీ తిరిగి ఇచ్చేశాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. మరి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడైన యెహోవా యోబు యొక్క క్షేమ స్థితి. ఆమేన్. హల్లెలూయా. ఏ స్థితి అండి? క్షేమ స్థితిని మరలా. మరలా అంటే అగైన్. ఏమైంది ఆయన క్షేమస్థితికి? ఆ క్షేమస్థితి అంతా పోయింది. ఆరోగ్య స్థితి పోయింది, ఆర్థిక స్థితి పోయింది, ఇవన్నీ పోయాయి. పశువుల సంపద పోయింది, కుటుంబం పోయింది, ఆరోగ్యం పోయింది, ఆస్తి పోయింది. క్షేమస్థితి ఏమీ కూడా అతని జీవితంలో లేదు. కానీ అతనికి ఉన్న సామర్థ్యం ఏంటో తెలుసా? ఆధ్యాత్మిక లక్షణం ఏంటో తెలుసా? ఏమైపోయినా సరే దేవుని స్తుతించటమే. హల్లెలూయా.
నేను అంటున్నాను కదా, నీ ఆధ్యాత్మిక సామర్థ్యాలు, నీ ఆధ్యాత్మిక లక్షణాలే తిరిగి మళ్ళీ నిన్ను పునర్నిర్మిస్తాయి. నిన్ను మళ్ళీ పునర్నిర్మిస్తాయి. మేబీ అక్కడ నీకు ఏమీ లేకపోవచ్చు. యోబు దగ్గర ఇంకేమీ లేవు, ఎవరు లేరు, ఏమీ లేవు. కానీ ఏమీ లేకపోయినా ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఉంది, ఆధ్యాత్మిక సామర్థ్యం ఉంది, దేవుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉంది, గౌరవం ఉంది. ఇవన్నీ కూడా అతడు మళ్ళీ పూర్వస్థితికి, క్షేమస్థితికి రావడానికి ఉపయోగపడతాయి. హల్లెలూయా. ఇంక పోగొట్టుకున్నాం తర్వాత ఇంక దేవుడు ఎందుకు? ఆమేన్. హల్లెలూయా. అన్నీ పోయిన తర్వాత ఇంక ఆ దేవుడు ఎందుకు? ఇంకా ఆయన అలా చేశాడు, ఇలా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే ఇందాక నేను మీకు చెప్పాను కదా, మనం డబ్బుల్లో ములుగు తేలాడుతుంటేనే ఆయన మనల్ని ప్రేమిస్తున్నట్టు అనమాట. ఆయన ఏమి ఇవ్వకపోతే, ఇంకా ఆయన మనకి ఏమి ఇవ్వకపోతే, ఆయన మనకి ఏం అవసరాలు తీర్చకపోతే ఇంకా వాళ్ళు దేవుడు లేనట్టు కాదు, మనకి ఏమి ఇవ్వనట్టు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ యోబుకు కలిగిన ఆధ్యాత్మిక సామర్థ్యాలు, ఆధ్యాత్మిక క్రమశిక్షణలో అతడు ఏమీ పోగొట్టుకోలేదు. అవన్నీ అలాగే ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ క్వాలిటీస్ అన్నీ అలాగే ఉన్నాయి, ఆ లక్షణాలన్నీ అలాగే ఉన్నాయి. కానీ అన్నీ పోయాయి. ఏం పోయాయి? భౌతికమన్నీ పోయాయి, ఆధ్యాత్మికమన్నీ ఉన్నాయి. హల్లెలూయా. ఇందాక మీరు చదివిన సహోదరి, ఆ శరీర సంబంధమైన ఆస్తులు, డబ్బులు అన్నీ పోయాయి, కానీ ఆధ్యాత్మికమై మాత్రం పోలేదు. అవి అలాగే ఉన్నాయి. మన జీవితంలో భౌతికమైనవి, ఆర్థికమైనవి, వస్తువులు అనేవి ఎన్ని పోయినా సరే దాని గురించి మనం ఏం బాధపడకూడదు. ఎందుకంటే వాటితో మనం ఏం పరలోకం వెళ్ళాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవి ఉంటే పోతాయి. మనకు దేవుడు ఎంత అవసరం అంత ఇస్తాడు, ఉంటాయి, అవన్నీ పోతాయి. వాటి గురించి మనం పెద్ద ఏమీ బాధపడాల్సిన పని లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వస్తువు కాకపోతే ఇంకో వస్తువు ఇస్తాడు, ఇంకోటి కాకపోతే ఇంకోటి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు పునర్నిర్మించే దేవుడు. ప్రతి కుటుంబాన్ని పునర్నిర్మిస్తాడు ఆయన. చాలామంది వివాహ వ్యవస్థలో చాలా చిన్నాభిన్నం అయిపోయిన వివాహ వ్యవస్థలు ఉంటాయి. ఏమో కొన్నిసార్లు ఏం చేస్తాం, మనం తప్పదు. కొన్ని తప్పుడు నిర్ణయాలు కావచ్చు, తప్పుడు పరిస్థితులు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ దేవుడు వారందరి కుటుంబాలను పునర్నిర్మిస్తాడు. ఆ కుటుంబ వ్యవస్థను మళ్ళీ స్థిరపరిచారండి దేవుడు. నేనేమంటాను తెలుసా, ఎన్ని కోల్పోయినా దేవుని కోల్పోకూడదు. అది మనం తిరిగి పునర్నిర్మించబడ్డానికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే, ఆ ఆధ్యాత్మిక లక్షణాలు పోకూడదు, ఆ ఆధ్యాత్మికత పోకూడదు, ఆ విశ్వాసం, ఆ నమ్మకం, ఆ యథార్థత, ఆ నీతి, ఆ పట్టుదల, అవన్నీ పోకూడదు. అవన్నీ అలాగే ఉండాలి. వస్తువులు పోతాయి, వస్తాయి, అది వేరే విషయం, పక్కన పెట్టండి. దేవుడు ఇవ్వాలంటే ఇస్తాడు, మళ్ళీ తెస్తాడు, అది వేరే విషయం, అది వేరే విషయం. కానీ ఆవిడకున్న విశ్వాసం ఉంది చూశారు, ఆ వ్యక్తికి ఉన్న నిరీక్షణ ఉంది చూశారు, దేవుడి పట్ల అతడుకున్న అపారమైన గౌరవం ఉంది చూశారు. అది మాత్రం పోకూడదు, అది మాత్రం పోకూడదు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఏవైనా పోగొట్టుకోవచ్చు, ఏవైనా నష్టపోవచ్చు, వస్తువులు నష్టపోవచ్చు, మనుషులు నష్టపోవచ్చు, వాట్ ఎవర్ వి కెన్ లాస్ ఎనీథింగ్. కానీ దేవుని పట్ల ఉన్న నమ్మకం, విశ్వాసమే మళ్ళీ మనల్ని పైకి తీసుకొస్తుంది. హల్లెలూయా. మళ్ళీ మనల్ని పైవాడిగా చేస్తుంది. హల్లెలూయా. ప్రపంచంలో జీరో గెలిపిన వాళ్ళు ఉన్నారండి, తెలుసా మీకు? ప్రపంచంలో జీరో గెలిపిన వాళ్ళందరూ మళ్ళీ దేవుని మహాకృపను బట్టి వాళ్ళందరూ మళ్ళీ పైకి వచ్చారు. దేవునికి స్తోత్రం. గొప్ప గొప్ప వాళ్ళు అండి, మామూలు కాదు. అందరూ జీరోకి వెళ్ళిపోయిన వాళ్ళు, ఆర్థిక పరిస్థితులు అన్ని విషయాలు జీరోకి వెళ్ళిపోయిన వాళ్ళే. యోబు లాంటి భక్తులు మీరు చూశారు కదా, ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏముందండి ఆయన దగ్గర? పశువులు ఉన్నాయా, ఇల్లులు ఉన్నాయా, ఏమున్నాయి? పిల్లలు ఉన్నారా, భార్య ఉందా? భార్య ఇంకెలా ఉన్నా ఏంటి ఉపయోగం? ముల్లే కదా ఇంకా. అలాంటి పరిస్థితుల్లో యోబునికి మరలా దేవుడు, చదివారు కదా 10వ వచనంలో, యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతులు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఆమేన్. హల్లెలూయా. పూర్వము కలిగిన దానికంటే, పిల్లలు తప్ప అన్ని రెట్టింపిచ్చాడు దేవుడు. హల్లెలూయా. పిల్లల్ని ఇవ్వలేదు రెట్టింపు. ఎందుకు పిల్లల్ని ఇవ్వలేదు? అన్ని రెట్టింపు 2 అంతులు ఇచ్చారంటే పిల్లల్ని ఎందుకు ఇవ్వలేదంటే, ఆ పిల్లలు పరలోకంలో ఉన్నారు. ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారు? పరలోకంలో ఉన్నారు. మరి డబలే కదా, పరలోకంలో 10 మంది ఉన్నారు, ఇక్కడ 10 మంది ఉన్నారు, మరి డబల్ పోర్షనే కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పందులు, పశువులు అయితే మళ్ళీ చచ్చిపోయి భూమిలో కలిసిపోతాయి. మరి వీళ్ళు మాత్రం కలిసిపోరు కదా, ఎక్కడికి ఉంటారు?
పరలోకంలో ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. అలా చూస్తే దేవుడు పిల్లల్ని కూడా ఎలా ఇచ్చినట్టు? రెండంతలుగానే ఇచ్చినట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరలా మునుపటి కంటే, పూర్వము కలిగిన దానికంటే రెండంతులు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఎందుకు పూర్వం కంటే మరలా అత్యధికంగా దేవుడు అతనికి ఎందుకు దయచేశాడంటే, అతడు ఎప్పుడు కూడా దేవుని దూషించలేదు, ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు దేవుని ఒక మాట కూడా అనలేదు. వాట్ కైండ్ ఆఫ్ గాడ్ యు ఆర్, ఎలాంటి దేవుడు అయ్యా నువ్వు, అసలు వాళ్ళు దేవుడివేనా అని ఎప్పుడు కూడా దూషించలేదు. తన విశ్వాసాన్ని కానీ తన నమ్మకత్వాన్ని కానీ ఎక్కడ పోగొట్టుకోలేదు. నేను చెప్పే సందేశం ఒకటే, మాట ఒకటే, మనం ఎంత నష్టపోయినా ఎంత కోల్పోయినా విశ్వాసాన్ని మాత్రం కోల్పోకండి, నమ్మకాన్ని కోల్పోకండి, దేవుని కోల్పోకండి. ఆ ఆధ్యాత్మిక క్రమశిక్షణే, ఆ ఆధ్యాత్మిక లక్షణాలే మళ్ళీ మనం పునర్నిర్మించడానికి ఉపయోగపడతాయి. మళ్ళీ నువ్వు తిరిగి కట్టుకోవడానికి బలాన్ని ఇస్తాయి. నీ దగ్గర కొంచెమే నూనె కుండ మాత్రమే ఉంటుంది, 5 రెట్లు 2 చేపలే ఉంటాయి. అసలు యోబుకున్నట్టు అలా బొత్తుగా ఏమేమి ఉండవు. కానీ దేవుడు మళ్ళా నిన్ను పూర్వస్థితికి తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. He can restore back again. మళ్ళీ నిన్ను పూర్వ వైభవానికి తీసుకొస్తాడు. నువ్వు పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ రెట్టింపుగా తిరిగి ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకి ఏముండాలంటే దేవుని మీద నమ్మకం, విశ్వాసం, యథార్థత అవన్నీ అలాగే ఉండిపోవాలి. అవి మాత్రం పోకూడదు ఎక్కడికి, అవి మాత్రం చెదిరిపోకూడదు. ఎన్ని పరిస్థితులు చెదిరిపోయినా, మానసిక ఆరోగ్యం చెదిరిపోయినా, లేదా డబ్బులు చెదిరిపోయినా, ఏమి వస్తాయని రాకుండా పోయినా, ఏం పోయినా పర్వాలేదు. నీ కొరకు దేవుడు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. నీ కొరకు ఒక ఇల్లు ఉంది పరలోకంలో, నీ కొరకు ఒక స్థానం ఉంది పరలోకంలో. ఇదేమో ఎంతో కాలం ఇక్కడ మనం ఉండం, మనం ఏదో రోజున వెళ్ళిపోతాం అనే విశ్వాసంతో, నమ్మకంతో దేవుడు పరలోక రాజ్యంలో నాకు ప్రతిఫలం ఇస్తాడు, అది చాలే అనే విశ్వాసంతో, నిరీక్షణతో మనం అలా వెళ్ళిపోతుంటే చాలు, దేవుడే నీకు తెలియకుండానే నీ పరిస్థితులన్నీ కూడా రెస్టోర్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 11వ వచనం. అప్పుడు అతడు సహోదరులందరూ కూడా, అక్క చెల్లెలందరూ కూడా, అంతకుముందు అతని పరిచరులైన వారందరూ కూడా వచ్చి అతనితో కూడా ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతనికి రప్పించిన సమస్త బాధను గురించి ఎంతలేని దుఃఖము పొందితవని అతని కొరకు దుఃఖించుచు అతనిని ఓదార్చిరి. అదియుగాక ఒక్కొక్కడును ఒక హారమును, ఒక్కొక్కడు ఒక బంగారు ఉంగమును అతనికి తెచ్చి ఇచ్చెను. ఎవరు వచ్చారు? సహోదరులు వచ్చేసారట, అక్క చెల్లెండ్రులు వచ్చేసారట, పరిచారకులైన వాళ్ళందరూ వచ్చేసారట. 19వ అధ్యాయంలో మీరు చదివితే యోబు గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం, 14 వచనం. ఆయన నా సోదర జనులను నాకు దూరం చేసి ఉన్నాడు, నా బంధువులు నా యొద్దకు రాక ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు అందరూ నన్ను మర్చిపోయారు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళందరూ ఏమైపోయారట? ఎప్పుడైతే దేవుడు మళ్ళీ పూర్వస్థితిని, పోగొట్టుకున్న అన్ని దేవుడు తిరిగి ఇచ్చాడో, ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వచ్చేసారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్నేహితులు వచ్చేసారంట, అక్క చెల్లెలు వచ్చేసారట. ఇంకెవరు వచ్చారండి? సహోదరులు వచ్చేసారంట, అక్క చెల్లెలు వచ్చేసారంట, పరిచారకులైన వారు వచ్చేసారంట. వాళ్ళందరూ వచ్చేసి ఏమిచ్చారంట? ఒక్కొక్కడు ఒక్క హారమును, వరహానమును, ఒక్కొక్కడు ఒక బంగారు ఉంగమును అతనికి తెచ్చి ఇచ్చెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు యోబు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చాడా లేదా? పిల్లల్ని ఇచ్చాడా లేదా? పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చేసాడా లేదా? యేసు నామములో దేవుడు మళ్ళీ సమస్తం అన్నీ తిరిగి ఇచ్చేసాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో ఎప్పుడు కూడా
ఒక డ్రై పీరియడ్ ఉంటుందండి, ఎండిపోయిన స్థితి కలిగిన సమయం ఉంటుందండి. ఆ డ్రై పీరియడ్లో మనం ఎప్పుడు కూడా నమ్మకంగా ఉండాలి. నీ దగ్గర డబ్బులు లేనప్పుడే మీరు ఎక్కువ విశ్వాసంగా ఉండాలి. డబ్బులు లేవని కృంగిపోకూడదు, లేకపోతే బలహీనంగా ఉన్నాను అక్కడే మీరు ఇంకా బలవంతంగా ఉండాలి, బలంగా ఉండాలి. అప్పుడు దేవుడు మళ్ళీ మనల్ని తిరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, ఇప్పుడు మనం చదివిన వాక్యభాగాలన్నింటిలో కూడా వాళ్ళు ఎక్కడ కూడా దైవికమైన విషయాలలో కృంగిపోలేదు. ఏలీ దగ్గరికి ఏం వెళ్తామండి? ఎలీషా గారి దగ్గరికి ఏం వెళ్తామండి? ఎందుకు ఇంకా ఆయన మాత్రం ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు, అంతకుమించి ఆయన ఏం చేస్తాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 5 రెట్లు 2 చేపల మందితో వీళ్ళందరికీ ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఈ 5 రెట్లు ఉన్నాయి, 5 ఏమున్నాయి నీ దగ్గర? ఏమున్నాయంటే 5 రొట్లు 2 చేపలు ఏమున్నాయి, నా దగ్గర ఇంకేమున్నాయండి? లేదు లేదు, అవి నువ్వు దేవుడి దగ్గర పెడితే, ఆ దేవుడికి ఇస్తే, ఆమేన్, హల్లెలూయా, ఆ దేవుని చేతిలో పెడితే, ఆ దేవుని నమ్మి విశ్వసించి ఆయన దగ్గరికి వస్తే అవి మల్టిప్లై అవుతాయి, అవి విస్తరించబడతాయి, అనేకులకు ఆహారంగా మార్చబడతాయి, అనేకులకు దీవెనకరంగా ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. ఒక కుండలో నూనె 100 కుండల్లో నూనె అయిపోతుంది. హల్లెలూయా. రూమ్ నిండా కుండలే, నూనె కుండలే, నూనె కుండలే, నూనె కుండలే, రూమ్ నిండా నూనె కుండలే. దేవుడు అద్భుతంగా విస్తరింపచేస్తాడు. హల్లెలూయా. గొప్ప గొప్ప వాళ్ళ ఇంటర్వ్యూలు అన్నీ చూడండి, ఇన్స్పైరింగ్ స్టోరీస్ మీరు చదవండి. ఒక చిన్న పరిస్థితి నుంచి వాళ్ళు పైకి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న పరిస్థితి నుంచి దేవుడు దేవుడిని నమ్ముకున్న వాళ్ళే అంత అలాగా విస్తరించబడి తిరిగి నిర్మించుకుంటే, దేవుడిని నమ్ముకున్నాడు మనం, జీవం కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. యోబు లాంటి అద్భుతమైన చరిత్రకారులు మన జీవితాల్లో ఉన్నారు. పునర్నిర్మించుకోవడానికి బలమైన బలమైన ఓదార్పునిచ్చేవాళ్ళు మనకు ఉన్నారు. యోనాతాను కోసం మనం చదివాం కదా మొదటి శుక్రవారంలో. యోనాతాను దావీదుని బలపరుస్తున్నాడట. యోనాతాను, నువ్వు రాజు అవుతావు, యు విల్ బికమ్ ద కింగ్. ఒరే, మీ బాబు నన్ను చంపేస్తాను అంటుంటే నువ్వు నన్ను రాజు అవుతావు అంటావేంటి? లేదు లేదు లేదు, యూ విల్ బికమ్ ద కింగ్. దేవుడు నువ్వు తిరిగి నీ స్థితి నుంచి నువ్వు బయటకు వస్తావు. ఈ మానసికమైన ప్రాణ భయం నుంచి నువ్వు బయటకు వస్తావు. నువ్వు తిరిగి రాజు అవుతావు, సింహాసనం మీద కూర్చుంటావు, ఈ ప్రజలందరినీ నువ్వు పరిపాలన చేస్తావు. అంతా కోల్పోయాడట. ప్రాణ భయంతో పరుగులు పెడుతున్న స్థితిలోంచి దేవుడు మళ్ళీ పునర్నిర్మించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? పునర్నిర్మించే దేవుడు. అది ఏదైనా సరే, ఆర్థికమైనా సరే, ఆరోగ్యమైనా సరే, మానసికమైన సరే, ఆధ్యాత్మికమైన సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ ఎవర్ యూ లాస్ట్, ఏదైతే నువ్వు నష్టపోయావో దాన్ని మళ్ళీ నీ దేవుడు పునర్నిర్మిస్తాడు. హీ రీబిల్డ్ అగైన్, తిరిగి నిర్మిస్తాడు, తిరిగి కడతాడు. ఎప్పుడో తెలుసా? నీ విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. మన విశ్వాసాన్ని, మన నిరీక్షణను, మన నమ్మకాన్ని, మన యథార్థతను, మన నీతిని ఎక్కడ పోగొట్టుకోకూడదు. అవి దేవునిలో అలాగే ఉండిపోవాలి. హల్లెలూయా. ఇంకంతా నష్టపోయాను కదా, తీసుకెళ్ళిపోయి నా కొడుకుల్ని, నేను చేసేది ఏమీ లేదు అని ఆవిడ లొంగిపోలేదు. దేవుడు దాసు దగ్గరికి వెళ్ళిపోయింది, విశ్వాసంతో ఆయన చెప్పిన పని చేసింది. ఊరుకోండి సార్, ఒక్క నూనె కొండతో, ఈ ఖాళీ కొండలతో నేను ఏం చేసుకుంటానని అలాంటి అనుమానాలు ఏమీ వ్యక్తపరచలేదు. అలాంటి ఏమీ లేవు. దేవుడు ఆవిడ యొక్క విశ్వాసాన్ని, లేకపోతే ఆవిడ విధేయతను, లేకపోతే ఆవిడకున్న ఆధ్యాత్మిక సామర్థ్యాలను బట్టి దేవుడు ఆవిడ జీవితంలో కార్యాలు చేశాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు రెండింతలుగా ఇచ్చే దేవుడై ఉన్నాడు. మరలా అనే మీరు మాట చదవండి. ఆ మరలా అనేది అంటే ఆల్రెడీ ఒకసారి అతను ఏమైపోయాడు, ప్రాణస్థితికి వెళ్ళిపోయాడు. మరలా దేవుడు క్షేమతను ఇచ్చాడు, మళ్ళీ రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు, మళ్ళీ ఆరోగ్యం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ చివరి వచనాలు మీరు చదివితే 16వ వచనాలు అనుకుంటా, 16వ వచనం. అటు తర్వాత యోబు 140 years బ్రతికి 4 తరాలు చూశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళంతా కురుపులు, ఎంతో ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. అలాంటిది ఎంత, 140 సంవత్సరాలు బ్రతికి తన కుమారులను 4 తరాలు చూసేంత ఆయుష్ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆస్తిని తిరిగి ఇవ్వలేదు,
బిడ్డలనే తిరిగి ఇవ్వలేదు, ఆరోగ్యాన్ని కూడా తిరిగి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు తిరిగిచ్చే దేవుడు, మన దేవుడు పునరుద్ధరించే దేవుడు, అంటే పునర్నిర్మించే దేవుడు. రెస్టోర్ బ్యాక్ తిరిగి మళ్ళీ మనకి ఇచ్చే దేవుడే ఉన్నాడు. మనం ఎక్కడ కూడా మన విశ్వాసాన్ని కానీ, మన నిరీక్షణ కానీ, మన విశ్వాస జీవితాన్ని కానీ, మన ప్రార్థన జీవితాన్ని ఎక్కడ కూడా బలహీనపరచుకోకుండా మరింతగా బలవంతులమయ్యి మళ్ళీ పునర్నిర్మించుకుందుము గాక. అటువంటి కృప సర్వశక్తి గల దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించును గాక.